శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సకల శుభాలను సౌభాగ్యాన్ని ప్రసాదించే అతి శక్తివంతమైన శ్రావణ మంగళవారం గౌరీదేవి పూజ విధానము ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ ఏడాదిలో శ్రావణ మంగళవారము జూలై 29, 2025 వచ్చేస్తోందండి. మొదటి శ్రావణ మంగళవారము ఇంకొక 2 రోజుల్లో 29వ తారీఖున వస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఎన్నో రోజుల నుంచి మంగళగౌరి వ్రతము సౌభాగ్యం కోసము, ఇంట్లో వాళ్ళ క్షేమం కోసము చక్కగా చేసుకోవచ్చండి. ఇవాళ ఈ వీడియోలో మీకు ఈరోజు సులువుగా చెప్తానండి. ఈ పూజలో అన్నింటికన్నా మొదటి ముఖ్యమైన వస్తువు బియ్యపు పిండితో చేసిన దీపము అండి. దీన్నే మనము గురువింద అని పిలుస్తాము. కొంచెం బియ్యం పిండిలో పాలు, పసుపు, చందనము వేసి మనము యథావిధిగా దీపము చేసుకుంటాం కదండి బియ్యం పిండితో. అలా ఒక పెద్ద దీపం చేసుకోండి. పెద్ద దీపం చేసుకుంటే ఏమవుతుందంటే ఈ దీపంతో మనము కాటిక కాచుకోవాలండి. కాటిక చక్కగా వస్తుంది. పెద్ద దీపానికి పెద్ద ఒత్తు వేస్తాం కదా, లేదు అంటే చిన్న చిన్న దీపాలు అయితే ఒక 5 దీపాలు చేసుకోండి. లేదు అంటే పెద్ద దీపము అఖండ దీపంలాగా మనకి అది రోజంతా వెలిగేటట్టు చూసుకోవాలండి. ఈ దీపము మనము కేవలము ఆవు నెయ్యితోనే వెలిగించుకుంటే చాలా ప్రసిద్ధం అండి. నేను ఇక్కడ ఈ దీపం చేసేసుకుని కళ్యాణ తిలకం పెడుతున్నాను. ఎందుకు అంటే మనం మంగళగౌరీదేవి వ్రతము సౌభాగ్యం కోసము, మన భర్త ఆయురారోగ్యాల కోసము చేస్తాము, మన మాంగళ్య బలం కోసం చేస్తాం కాబట్టి నేను కళ్యాణ తిలకం పెడుతున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు ఈ నోముని 5 సంవత్సరాలు చేసుకోవాలండి. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి చేసుకోలేని వాళ్ళు కూడా చక్కగా 29వ తారీఖున ప్రారంభించేసుకోవచ్చు. 5 సంవత్సరాల నోము అండి. ఈ నోము ఏంటి అంటే మొత్తం మనకి శ్రావణ మాసంలో 4 మంగళవారాలు వస్తాయి కదా. ఈ 4 మంగళవారాలు మనం ఈ పూజ చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా 1వ మంగళవారము అలాగే 4వ మంగళవారము చాలా చాలా ముఖ్యమైనవండి. ఈ 1వ మంగళవారము 4వ మంగళవారము మనం ముత్తైదువులకి బుట్టవాయన ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడే ఈ నోము సంపూర్ణమవుతుంది. ఇక్కడ నేను 2వ పాయింట్, నా దగ్గర ఈ చిన్న గౌరీదేవి ప్రతిమ ఉందండి. ఈ గౌరీదేవిని నేను పూజలోకి అమ్మవారి రూపంలో పెట్టుకుందామని అనుకుంటున్నాను. అందుకని ఈ గౌరీదేవిని ఒక చిన్న చెంబు మీద పెట్టుకుని చిన్న పట్టు వస్త్రం, ఏదో అలా ముచ్చటనమాట, అమ్మవారి అలంకరణ, అమ్మవారి పూజలు ఆడవాళ్ళకి అదే కదండి శ్రావణ మాసం అంటే. చక్కగా నేను అమ్మకి కొత్త వస్త్రం, గౌరీదేవికి ఎర్రటి ఎరుపు రంగు వస్త్రాలు అన్నా ఎర్ర పువ్వులన్నా చాలా ప్రీతికరం అండి. అందుకని మీకు తోచితే మీ ఇంట్లో ఎలాంటి విగ్రహం ఉన్నా, లేదు అంటే లలిత అమ్మవారి పటం ఉన్నా, లక్ష్మీదేవి పటం ఉన్నా, ఏ అమ్మవారి ఫోటో ఉన్నా సరే ఆవిడనే మనం మంగళగౌరీదేవిగా భావించుకుని చక్కగా తయారు చేసుకోవచ్చండి. అది మన ఇష్టాలు బట్టి ఉంటుంది. ముందుగా అమ్మవారి 2వ పాయింట్ ఏంటంటే అమ్మవారి ప్రతిమ ఉంటే చక్కగా పెట్టేసుకోండి. మన గౌరీదేవి చక్కగా ఎర్రటి వస్త్రాలలో తయారైపోయారు. 3వ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన దగ్గర గౌరీదేవి ప్రతిమ ఫోటో లేదు అనుకునేవాళ్ళు చక్కగా పసుపు గౌరీని చేసుకోవచ్చండి. పసుపు గౌరీని చేసుకుంటూ ఇలా 2 పసుపు ముద్దల్ని తీసుకుని ఇలా నొక్కుని మీ దగ్గర అమ్మవారి కళ్ళు ఉంటే, మన దగ్గర సహజంగా వరమహాలక్ష్మి కళ్ళు ఉంటాయి కదా, చక్కగా పెట్టుకుని అమ్మవారికి చిన్న బొట్టు పెట్టండి. ఆవిడే పసుపు గౌరీదేవి. ఇటు పక్కన ఇంకొక చిన్న పసుపు ముద్దు ఉంది కదా, ఆయన ఏమొచ్చి గణపతిని, నేను పసుపు గణపతిని పెట్టుకుంటున్నానండి. ఈ పసుపు గౌరమ్ని ఎలా చేసుకోవాలో కూడా నేను ఇంకో వీడియో కూడా పెడతానండి, అది తప్పకుండా చూడండి. ఈవిడిని కూడా గౌరీదేవి కిందే భావిస్తాము. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు సింహాసనంలో గౌరీదేవిని తెచ్చుకుంటారు కదా, పుట్టింటి నుంచి అత్తారింటి వరకు. చక్కగా మన పసుపు గౌరమ్మ అలాగే పసుపు గణపతి అందరూ చక్కగా తయారైపోయారు, సిద్ధమైపోయారు. ఇప్పుడు మనకి పూజకి కావాల్సిన అన్ని సామాలు తయారైపోయాయండి. గౌరీదేవిని షోడశోపచార పూజ చేసుకోండి. ఓం శ్రీ ముందుగా
ముందుగా మనం గణపతి పూజ చేసుకోవాలండి. గణపతిని మన ఇంటికి పిలుచుకుని ధ్యాయామి, ఆవాహయామి, సింహాసనం సమర్పయామి అని చక్కగా గణపతిని ఈ పూజకి ఎలాంటి విఘ్నాలు లేకుండా స్వామివారిని స్మరించుకుంటూ అప్పుడు గౌరీదేవి పూజలోకి వెళ్ళిపోవాలండి. గౌరీ అమ్మకి ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే చాలా ప్రీతికరం అంటండి. ఎరుపు అంటే అమ్మకి ఇష్టము. ఓం శ్రీ మంగళ గౌరీ దేవి అయి నమః ధ్యాయామి, ఓం శ్రీ మంగళ గౌరీ దేవి అయి నమః ఆవాహయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని అంటే మనం రోజు నిత్య పూజ ఎలా చేసుకుంటాము అంటే మహాలక్ష్మీదేవికి దీపారాధన చేసుకుని సంకల్పం చేసుకుని గణపతి పూజ తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి. అలాగే చక్కగా గౌరీ అమ్మవారికి కూడా యథావిధిగా అంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః ధ్యాయామి అనే బదులు గౌరీదేవి అయి నమః ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని చక్కగా అలాగే గౌరీ అష్టోత్తరం కూడా చదువుకోండి. పసుపు కుంకుమ అన్ని పువ్వులతో ఇక్కడ పూజ చేసుకోండి. అమ్మవారికి ఎరుపు ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఎర్ర పూలు ఉపయోగించానండి. కుంకుమ పూజతో గౌరీ అష్టోత్తరం అప్పుడు లలిత కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా అలా అష్టోత్తరం చేస్తున్నప్పుడు ఆ 3 వేళ్లతోనే చెయ్యాలండి. పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరం కాబట్టి చక్కగా మీ పూజ యథావిధిగా చేసేసుకోండి. ఇప్పుడు మన పూజ అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు అతి ముఖ్యమైన పని మనం చేయాలండి. ఇందాకలా మనము దీపపు పిండితో బియ్యం చేసుకున్నాం కదా, దాన్ని మనం గురువింద అంటాము. చక్కగా తమలపాకులు వేసుకోండి. వేసుకుని ఒక చిన్న పళ్ళెం పెట్టుకుని దాంట్లో మీకు తోచిన ముగ్గు వేసుకుని కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోండి. ఎందుకు అంటే ఆ ముగ్గునే మనము గౌరీదేవి కింద భావిస్తాం అన్నమాట. ముగ్గు వేసుకుని అందులో దీపం పెట్టుకోండి. దీపం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కాటిక కాచుకోవాలండి. ఈ కాటిక కాచుకుంటున్నప్పుడు మనము కథ వినాలన్నమాట. కథ వింటూ మంగళగౌరీదేవి కథ వ్రత కథ వింటూ ఈ కాటిక కాచుకోవాలి. ముందుగా ఈ దీపంలో నేను ఇందాకలు కూడా మీకు చెప్పాను కదా, ఆవు నెయ్యితోనే చేసుకోవాలండి. ఆవు నెయ్యి శ్రేష్టము. ఆవు నెయ్యి వేసుకోవడానికి ప్రయత్నించండి, మర్చిపోవద్దు. ఈ దీపానికి చక్కగా ఒత్తు కూడా చాలా దళసరిగా పెట్టుకోండి, అప్పుడే కాటిక వస్తుంది. ఇక్కడ మనం 3 తోరణాలు తీసుకోవాలండి. ఒకటి గౌరీ అమ్మవారికి, ఒకటి మనము కాటిక ఇలా ఇత్తడి గెరిట ఏదైనా ఉంటే దాంతో కాచుకోవాలండి. ఈ ఇత్తడి గెరిటికి కూడా ఒక తోరణం కట్టాలి. మన చేతికి ఒక్కొక్క తోరణం కట్టుకోవాలి. ముందుగా ఈ 3 తోరణాలు పూజలో పెట్టేసుకోండి. పూజలో పెట్టేసుకుని పూజ అయిపోయిన తర్వాత ముందు ఏం చేస్తామంటే ఒక తోరణము గెరిటికి కట్టేయండి. కట్టేసి ఒక తోరణం ఏమొచ్చి మీ చేతికి కట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే కథ ఇప్పుడు చెప్తానండి. కథ వింటూ కాటిగా కాచుకోండి. మీ దగ్గర ఇత్తడి గెరిటె లేకపోతే స్టీల్ అట్లకాడైనా పెట్టుకోవచ్చు. ముందుగా ఈ దీపం వెలిగించుకుని ఇలా తిప్పుకోవాలండి. చూడండి తోరణ నేను ఎలా కట్టానో. ఇప్పుడు నేను మీకు శ్రావణ మంగళ గౌరీ వ్రతం గురించి చెప్తానండి, వినండి. ఒకరోజు ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక రాజు రాణి ఉండేవారు. వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి సంతానం ఉండేది కాదు. సంతానం కోసం ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు చేశారు, కానీ అవ్వలేదు. ఒకరోజు ఒక పెద్ద ముని యోగీశ్వరుడు ఆ రాజ్యం వైపు వెళుతూ ఆ రాణి వారితో పలానా ప్రదేశంలో ఒక వృక్షం ఉంటుంది, వాటికి మామిడి పళ్ళు ఉంటాయి. అమ్మ నువ్వు కేవలం ఒక్క మామిడి పండు కోసుకుని తిను, నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని ఆ ముని చెప్తారనమాట ఆ రాణివారికి. ఆ రాణివారు ఆశతో పాపం తల్లి అయిపోవాలని ఉవ్విళ్ళు ఊడుతూ ఉంటుంది. ఒక పండు కాకుండా ఒక 4-5 ఫలాలు ఆ రాణివారు కోసుకుని వచ్చేస్తారు. ఎందుకు అంటే ఆమెకి త్వరగా సంతానం కలగాలని. ఇదంతా గమనిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆ వృక్షం కింద ఒక సర్పము నివసిస్తూ ఉంటుందన్నమాట. ఆ సర్పము ఇవన్నీ చూసి చాలా కోపం వస్తుంది ఆ సర్పానికి. అప్పుడు ఆమెని శపిస్తారనమాట. ఏమని, నీకు అల్పాయుషుడైన కొడుకు కావాలా, లేదు అంటే 5వతనం లేని కూతురు కావాలా అని సుబ్రహ్మణ్య స్వామి అంటే శపించేస్తారనమాట. అప్పుడు ఆ తల్లి ఎంతో విలవిలలాడిపోతుంది. మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చేస్తుంది. మరి యోగి ఆ గురుగారికి కూడా ఇదంతా తెలుస్తుంది కదా. అప్పుడు ఆమె కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అంటుందన్నమాట, రాణివారు ఏమంటారు అంటే, స్వామి 5వతనం లేని కూతుర్ని రోజు చూసి బాధపడడం కన్నా అల్పాయుష్
అల్పాయుష్యుడైన కొడుకే నాకు కావాలి, పుత్రుడు కింద కావాలి అని ఆ పండుని స్వీకరిస్తుంది. అలాగే యథావిధిగా రాణివారు పండంటి మగబిడ్డని ప్రసవిస్తారు. బాబు పుట్టిన వెంటనే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రులు వారు వచ్చేస్తారు. ఆ తల్లి, స్వామి ఇప్పుడే నా బిడ్డని నేను చూసుకుంటున్నాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నా బిడ్డని నన్ను కొంచెం చూసుకుని ఎత్తుకొనివ్వండి అంటే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ బిడ్డకి ఒక 2 సంవత్సరాలు వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మళ్ళీ స్వామి వస్తారు, సుబ్రహ్మణ్య స్వామి ప్రాణాన్ని తీసుకుందామని. మళ్ళీ ఆ పిల్ల ఆ రాణి వారు వేడుకుంటారు, నా బిడ్డ ఇంకా పూర్తిగా మాట్లాడడం కూడా మొదలు పెట్టలేదు స్వామి, ఒక మనిషికి నా బిడ్డ మాటలు వినకుండానే ప్రాణాలు తీసుకెళ్ళిపోతారా స్వామి అని మళ్ళీ పాప ఆ తల్లి వేడుకుంటుంది. ఈసారి కూడా సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిపోతారు. ఆ పిల్లాడికి 7 సంవత్సరాలు వస్తాయి. ఒడుగు చేద్దాము అనుకుంటారు. చక్కగా ఒడుగు చేసి గాయత్రి మంత్రం ఉపదేశిస్తారనమాట రాజువారు. అయిన తర్వాత అప్పుడు కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఆ పిల్లాడికి మళ్ళీ 14 సంవత్సరాలు వస్తాయి. 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ రాజు రాణి ఇద్దరు అనుకుంటారు, మన అబ్బాయికి వివాహం చెయ్యాలి. ఆ పిల్లాడు కూడా ఎంత మంచి బిడ్డ అంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఎప్పుడూ సేవ చేసుకుంటూ, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటూ, ఎప్పుడూ కూడా అంటే మంచిగా చదువుకుంటూ, వేద పాఠశాలకు వెళుతూ అన్ని మంచి గుణాలు ఉంటాయంట. కానీ వాళ్ళ అమ్మ ఎప్పుడు ఆ పిల్లాడిని అల్పాయుష్యుడు కదా అంటే కొన్ని రోజులే బతుకుతాడు, పూర్ణాయుష్యుడు కాదు అని కుమిలిపోతూ పక్కకెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇది గమనించిన ఆ పిల్లాడు, అమ్మ ఎందుకు నువ్వు ఎప్పుడు నన్ను చూసి దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉంటావు అంటే అప్పుడు ఆ పిల్లాడికంతా ఇవన్నీ వివరిస్తే అప్పుడు ఆ పిల్లాడు ఒక కోరిక కోరుతాడు, అమ్మ నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు కదా, నాకు ఇప్పుడు కళ్యాణం చెయ్యొద్దు, నేను కాశీ వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుడి ఆరాధన స్వామిని శివయ్యని కొలుచుకుంటానమ్మా, ఇది నా చివరి కోరికగా మీరు స్వీకరించి మన్నించండి అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా సరే ఆ పిల్లాడిని అనుకున్నట్టే వాళ్ళ మేనమామతోని కాశీ ప్రయాణానికి రాజుగారి వాళ్ళ అంటే ఇతను కూడా యువరాజే కదా, ఇతను కాశీ ప్రయాణానికి అప్పుల్లో బస్సులు ట్రైన్లు ఇప్పుడు ఉన్నట్టు లేవు కదండి, నడక మార్గంలోనే వాళ్ళిద్దరూ ప్రయాణాన్ని మొదలు పెడతారనమాట. వీళ్ళు వెళ్ళే మార్గంలోని ఒక రాజ్యం వస్తుందండి. ఆ రాజ్యం దగ్గర ఒక రాజుగారికి ఒక అందమైన కుమార్తె వాళ్ళ చెలికత్తెలతో ఆడుకుంటూ చక్కగా కిలకిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ మేనమామను ఈ యువరాజు ఇద్దరు కూడా అవి చూస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలోని ఆ రాణి వారును వాళ్ళ చెలికత్తెలతోని చిన్న గొడవ అవుతూ ఇలా అంటే కొట్లాట్లా వస్తుందన్నమాట. అప్పుడు ఆ చెలికత్తేమొచ్చి ఏవో కొంచెము మంచి మాటలు అవి మాట్లాడకపోతే అప్పుడు ఆ యువరాణి అంటుందన్నమాట, మా ఇంట్లో మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవ్వరూ కూడా చెడు మాటలు చెడు అంటే పదాలు అస్సలు ఉపయోగించరు, ఎందుకు అంటే మా ఇంట్లో మంగళగౌరీదేవి కొలువై ఉన్నారు, శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం కూడా మా అమ్మగారు మంగళగౌరీదేవి వ్రతాన్ని చేస్తారు, మా ఇంట్లో సౌభాగ్యానికి ఎలాంటి కొరత లేదు, మా నాన్నగారికి ఆరోగ్యం కోసము మా రాజ్య క్షేమం కోసము మా అమ్మగారు ఎప్పుడు గౌరీదేవిని పూజిస్తారు అని వాళ్ళ చెలికత్తెలకి ఈ యువరాణి వివరిస్తున్నప్పుడు ఈ యువరాజు వింటారనమాట. అప్పుడు ఆ యువరాజుకి మనసులో ఒక కోరిక కలుగుతుంది, ఎందుకు నేను ఈ యువరాణిని పెళ్లి చేసుకోకూడదు, ఎందుకు అంటే అతను ఆయుష్ పాపం పెరుగుతుందేమో, వాళ్ళ ఇంట్లో సౌభాగ్యానికి ఎలాంటి కొరత లేదు కదండి, మంచి పసుపు కుంకుమ అంటే వాళ్ళ పిల్లాడి ప్రాణాలైనా నిలుస్తుందేమో అని ఆ పిల్లాడికి చిన్న ఆశ కలుగుతుంది. కానీ మళ్ళీ ఆ యువరాణి ఏం చెప్తుంది, రేపు ఉదయమే నా కళ్యాణము, రేపు నా పెళ్ళి అయిపోయిన తర్వాత మా అమ్మగారు నాకు శ్రావణ మంగళ గౌరి ఉద్యాపన అంటే ఒక ప్లేట్లో అరిసెలు పసుపు కుంకుమ గాజులు నోముకి కావాల్సిన అన్ని వస్తువులు ఇచ్చి ఉద్యాపన చేయిస్తారు. అంటే ఎందుకు అంటే రేపు నా కళ్యాణం అయిన తర్వాత నేను కూడా ముత్తైదువుని కాబట్టి ఈ నోము చేసుకోవడానికి నేను అర్హురాల్ని అవుతాను అని ఇవన్నీ కూడా వాళ్ళ చెలికత్తెలకి వివరిస్తే ఈ విషయం వింటున్న యువరాజు అయ్యో అనుకుని మళ్ళీ వాళ్ళు అక్కడ కొంచెం సేపు సేద తీరి వాళ్ళ కాశీ ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడదామని ఆ రోజు అక్కడే ఉండిపోతారనమాట.
కానీ మరుసటి రోజు అనుకోకుండా ఈ యువరాణి తాలూకా కళ్యాణము ఆగిపోతుంది. ఆ పెళ్లి కొడుకుతోనే ఆగిపోతుందన్నమాట కొన్ని కారణాల వల్ల. అప్పుడు ఆ రాజుగారు, ఆ రాజ్యం తాలూకా సేనాపతులు వీళ్ళందరూ కూడా ఎవరైనా యువరాజు ఉన్నారా, ఏ రాజ్యానికి సంబంధించిన యువరాజు ఉన్నా మా యువరానికి ఇచ్చి పెళ్లి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటన ఇస్తారు. ఇది విన్న ఆ మేనమావ యువరాజు ఇద్దరూ కూడా కళ్యాణ వేదికకి వెళ్ళి అక్కడ కళ్యాణాన్ని చేసుకుంటారు. కళ్యాణము పెళ్ళి అయిపోతుందండి. ఇప్పుడు వధువు వరుడు రాత్రి అవుతుంది. అయినప్పుడు ఆ రాజ్యంలో అందరూ నిద్రిస్తూ ఉంటే ఈ యువరానికి ఒక కళ వస్తుందన్నమాట. గౌరీ అమ్మవారు వచ్చి, అమ్మ ఈరోజు రాత్రి ఒక సర్పం వచ్చి నీ భర్తని కాటేస్తుంది, అందుకనే నువ్వు ఒక కుండ తీసుకో, ఆ కుండలో కొంచెం పాలు వేసి ఉంచు, ఆ సర్పం వచ్చిన తర్వాత ఆ కుండలోకి వెళ్తుంది. ఒక చిన్న గుడ్డ ముక్క ఉంటుంది కదా, దానిపైన కట్టేసి అది అటక మీద పెట్టి రేపు ఉదయం ఆ కుండని మీ అమ్మవారికి తాంబూలం కింద ఇస్తే మీ ఆయనకి ఎలాంటి ఆపద గండము ఉండదు అని గౌరమ్మ వచ్చి కల్లోకి చెప్తుందనమాట. యథావిధిగా ఈ అమ్మాయి టక్కని లేచి కూర్చున్న వెంటనే సర్పం వస్తుంది. కుండ సిద్ధం చేసుకుని ఉంటుంది కదా మరి ఈ యువరాణి, ఆ కుండలోకి ఈ పాము వచ్చి వెళ్ళిపోతుంది, కట్టేస్తుంది అనమాట యువరాణి. కట్టేసి అది పైన అటక మీద పెడదాం అనుకున్నప్పుడు ఈ యువరానికి అప్పుడే మరి కళ్యాణం అయింది కదా, కాళ్ళకి పారాణి ఉంటుంది. ఈ పారాణి కాళ్ళతోని అటక మీద పెట్టడానికి ఈ పెళ్లి కొడుకు తొడ ఉంటుంది కదండి, తొడని ఆధారంగా తీసుకుని అటక మీద పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఈ పెళ్లి కూతురు తాలూకా అచ్చు ఆ యువరాజు మీద పడిపోతుంది అనమాట. అలా ఉండిపోతుంది ఆ పాదపు అచ్చు. ఆయన మరుసటి రోజు లేచి స్నానం చేసి నీళ్లతో కడిగినా ఏం చేసినా ఆ పారాణి అచ్చు అస్సలు పోదనమాట. అలాగే యథావిధిగా కుండ పైన పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామునే అలాగే ఈ యువరాజు ఏం చేస్తారంటే ఈ యువరానికి ఆయన ఉంగరం ఒకటి ఇస్తారు గుర్తుగా. ఆమె ఆ ఉంగరాన్ని భద్రంగా దాచుకుంటుంది. మరుసటి రోజు ఏమవుతుంది, తెల్లవారుజామునే ఈ యువరాజు వాళ్ళ మేనమామ ఇద్దరు ఎవరికీ చెప్పకుండా చీకటి వేళలోనే కాశీకి ప్రయాణం అయిపోతారు. పాపం ఈ యువరాణి ఎంతో బెంగ పెట్టేసుకుంటుంది. కొన్ని రోజులు నెలలు గడుస్తాయి కానీ ఆ యువరాజు గురించి ఎలాంటి జాడా తెలియదు. అప్పుడు మళ్ళీ ఆ రాజుగారు వచ్చి, అమ్మ ఇది తాత్కాలికంగా జరిగిన కళ్యాణమే, నీకు కావాలంటే మళ్ళీ నేను మంచి వరుణ్ణి చూసి వివాహం చేస్తాను అంటే అప్పుడు ఆ యువరాణి అంటుంది, లేదు నాన్నగారు, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు గౌరమ్మ కూడా కలలోకి వచ్చింది, నా భర్త ఆయనే, ఎక్కడున్నా సరే నేను వేచి ఉంటాను అని ఒకరోజు ఏం చేస్తుందంటే ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతుంది ఈ యువరాణి. ఎందుకు అంటే పూర్వకాలంలో సత్రాలు అనేవారు కదండి, అంటే ఎవరైనా దూరం నుంచి ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి భోజనాలు సత్కారాలు అవి చేసేవారు కదా. అలా ఏమైనా వీళ్ళు కొత్త వాళ్ళు ఏమైనా కనిపిస్తారేమో, అంటే వాళ్ళ మావయ్యను ఈ యువరాజు అయినా కనిపిస్తారేమో, ఆనవాళ్ళు పట్టచ్చు అని ఈమె కూడా అక్కడికే వెళ్ళి ఉండి పోయే వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనం పెట్టి గుర్తుపట్టడానికి ప్రయత్నిద్దాం, ఓ చిన్న ప్రయత్నం. యథావిధిగా కొన్ని నెలలు అంటే దాదాపుగా 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ యువరాజు వాళ్ళ మేనమావ అనుకోకుండా ఈ ఆశ్రమానికి, ఈ సత్రానికి వస్తారనమాట. వచ్చి అప్పటికి ఆమె గుర్తుపట్టలేదు, కానీ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఈమె దగ్గర ఉన్న ఉంగరాన్ని తొడిగి చూస్తుందన్నమాట, సరిపోతుందా లేదా అని. అనుకోకుండా ఈ యువరాజుకి ఆ వేలి ఉంగరం సరిపోతుంది. తర్వాత ఆయన తొడ మీద పడిన పారాణి అచ్చు ఉంటుంది చూడండి, అది కూడా ఉంటుందన్నమాట. అప్పుడు స్వామి, నేను మిమ్మల్ని కిందటి సంవత్సరం కరెక్ట్గా శ్రావణ మాసంలో నేను మిమ్మల్ని కళ్యాణం చేసుకున్నాను, మీకోసమే నేను నిరీక్షించి ఉన్నాను అంటే రాజుగారు కూడా ఆ రాణిగారిని గుర్తుపడతారు. ఇద్దరూ కలిసినందుకు ఆ రాజ్యం తాలూకా వాళ్ళ అమ్మా నాన్న అంటే ఈ యువరాణి తాలూకా రాజు ఆ రాణి కూడా చాలా ఆనందం పడతారు. మరి గౌరీ అమ్మ కలలోకి వచ్చి ఆ కుండలో ఉన్న పాము వాళ్ళ అమ్మకి మరుసటి రోజు తాంబూలం కింద ఇస్తే నీ భర్తకి ఎలాంటి గండము ఆయుష్హీనుడు అవ్వడని కలలో చెప్తారు కదా. మరుసటి రోజు ఆ పైన పెట్టిన కుండ ఈ యువరాన్ని ఇప్పి చూస్తే దాంట్లో ముత్యాల మాల ఉంటుందండి. అంటే ఈ పాము కాస్త ముత్యాల మాల అయిపోతుంది. అప్పుడు ఆ వాయినాన్ని తీసుకెళ్ళి ఆ రాణి వారికి, అంటే ఈవిడెప్పుడు అంటే
శ్రావణ మాసం వచ్చేస్తుందన్నమాట అనుకోకుండా. అప్పుడే అదే శుభగడియాల్లో వాళ్ళ అమ్మకు అనుకోకుండా వాయనం ఇస్తుందన్నమాట. అంటే ఆవిడ చాలా గౌరీదేవి భక్తురాలు కదా. ఆ కుండలో ఉన్న ముత్యాలమాల తీసి మళ్ళీ వాళ్ళ అమ్మ ఈ యువరాణి మెడలో వేస్తుంది. అప్పుడు ఈ యువరాజు యువరాణి ఇద్దరూ కూడా ఆ యువరాజు సామ్రాజ్యానికి వెళ్తారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చూసి మా అబ్బాయి అల్పాయుష్యుడు కదా, కళ్యాణం జరగడం ఏంటి అంటే ఆ యువరాజు అంతా కూడా వివరిస్తారు. ఈ గౌరీదేవి కళ, ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సౌభాగ్యాలకి ఎలాంటి కొలత ఉండదమ్మా, ఇదంతా కూడా నాకు ఈ యువరాణి ఇచ్చిన అదృష్టంతోనే నేను ఆరోగ్యంగా, నాకు ఎలాంటి సర్పగండము మృత్యు భయాలు లేకుండా ఇలా బతికి బయటపడ్డాను అని అనుకుని ఇదంతా చెప్తారనమాట. అనుకోకుండా శ్రావణ మంగళవారం మొదలైపోతుంది. అప్పటి నుంచి కూడా ఈ యువరాణి చక్కగా శ్రావణ మంగళ గౌరీదేవికి పూజలు అందించుకుంటూ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరి సౌభాగ్యాలు, అంటే ఆ రాజ్యాల్లో కూడా ఎలాంటి సౌభాగ్యానికి కొరత ఉండదండి. అంటే ఇవన్నీ కూడా ఎంత మంచి కథలు అంటే సౌభాగ్యానికి లేదా మన ఇంట్లో మన భర్తలకి ఆరోగ్యం బాగోలేకపోయినా దానికైనా, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళే చేసుకోవాలని లేదండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ నోముని మనస్ఫూర్తిగా చేసుకోండి. చూడండి కాటిక ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ కథ తప్పకుండా మీరు కాటిక కాచుకుంటున్నప్పుడు వినాలండి. ఇది నోములో ఆనవాయితీ. ఇప్పుడు మనం కాటిక కాచేసుకున్నాము, పూజ అంతా కూడా అయిపోయింది. ఈ కాటికలోని మనం చిన్న ఆవు నెయ్యి చుక్క వేసుకుంటే, అంటే ఇదంతా గట్టిగా ఉంటుందన్నమాట, మనము కాటిక ధరించాలండి. కొంచెం ఇలా కలుపుకుని మొదటిగా ఏ ముత్తైదు అయితే ఈ పూజ చేసుకుంటారో ఆ కాటికని ధరించండి. ఇప్పుడు అన్నిటికన్నా ఆఖరి ఇంపార్టెంట్ పాయింట్ అండి, బుట్ట వాయన ఇచ్చుకోవాలి. ఒక బేసనలో ఎక్కువ శనగలు వేసుకోండి. ఇలాగా వేసుకుని ఈ బేసనలో ఒక జాకెట్ ముక్క పెట్టుకోవాలండి. జాకెట్ ముక్క, కొబ్బరికాయ, పసుపు కుంకుమ, అలాగే కాటుక. ఈ కాటుక ఇది మనము ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నా చేతి వాయనం ఎవరందుకుంటున్నారు? నేనే గౌరీ పార్వతీదేవి, కోరితినమ్మ వరము, ఇస్తినమ్మ వరము అని ఒక బుట్ట వాయన ఇచ్చేసుకోండి. అంటే ఒక పెద్ద ముత్తైదుకి ఈ వాయన ఇచ్చేసుకుని ఈ పూజ అవగట్టేసుకోవాలండి. ఈ వాయనం ఇచ్చి వాళ్ళు కాటిక పెట్టుకున్న తర్వాతే ఈ పూజ సంపూర్ణం అవుతుందన్నమాట, పూర్ణ ఫలము అవుతుంది. అంటే పూజ చేసుకుని కాటిక కాచేసుకుంటే సరిపోదండి. మెయిన్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే బుట్ట వాయనం ఇచ్చుకోవాలి. బుట్ట వాయనం అంటే ఒక పెద్ద, అంటే ఎక్కువ శనగలు వేసుకుని ఒక పెద్ద బేసన్లో ఇచ్చుకోవాలండి. ఈ నోము మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అయితే బుట్ట వాయనము నేను 5 సంవత్సరాల నోము 1వ మంగళవారము 4వ మంగళవారం ఇచ్చుకుని పూర్తి చేసుకున్నాను. కొందరికి ఎలా ఉంటుందంటే మొదటి సంవత్సరం 5 వాయనాలు, రెండో సంవత్సరం 10, 3, 15, 4, 20, 5, 25. ఇది అయితే మా అమ్మగారు వాళ్ళ సైడ్ అలా చేసుకుంటారు. మీరు కరెక్ట్గా నేను చెప్పినవన్నీ కూడా ఫాలో అయ్యి చేసుకుంటే ఇదేనండి మంగళగౌరీ వ్రత పూజ పద్ధతి మొత్తము. నేను మొదటి నుంచి ఆఖరి వరకు ప్రతి స్టెప్ నేను చెప్పాను. తప్పకుండా ఈ వీడియో ఫాలో అవ్వండి. ఈ వీడియో ఒక్కటి ఉంటే మీరు చక్కగా 5 సంవత్సరాలు చేసేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో గౌరమ్మని కొలుచుకోండి. మీ మాంగళ్యాన్ని, ఇంకా మీ మాంగళ్యానికి రక్షగా అమ్మవారిని ఉంచుకోండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ మంగళగౌరీ దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు.